ఆయన సంపూర్ణుడు. దేవునికి స్తోత్ర. వీళ్ళని సంపూర్ణముగా ఆయన రక్షించుట కొరకు ఆయన శక్తివంతుడు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నది ఆయన ఈ లోకంలో కాదు. మొదట ఆయన సంపూర్ణుడు కాబట్టి మనల్ని ఏం చేయగలడు అనుకున్నా, ఒక వ్యక్తి ఎవరినైనా ఎలాగైనా రక్షించే విద్యలు ఉన్నాయి అనుకోండి. వైద్య విద్య ఉన్నది, తర్వాత ఈత విద్య ఉన్నది, తర్వాత కోత విద్య ఉన్నది, రకరకాల విద్యలు ఉన్నాయి అనుకోండి. యుద్ధ విద్య, కోత విద్య అంటే యుద్ధ విద్య, వైద్య విద్య, తర్వాత ఈత విద్య, స్విమ్మింగ్. ఎవరైనా బావిలో పడిపోయాడు అనుకోండి, నదిలో పడిపోయాడు అనుకోండి, ఈత రాలేడైతే ఏం చేస్తాడు? ఎంత యుద్ధం వస్తే మాత్రం వాళ్ళు దూకి సావాలి. ఈత వచ్చింది కానీ యుద్ధం రాదు, చచ్చిపోతాడు అక్కడ. యుద్ధము ఏదో వచ్చాయి, వైద్యం రాదు, అప్పుడు రోగంతో చచ్చిపోతాడు. ఏడా బాబు ఎన్ని ఎలాగైనా రక్షించాలి ఏంటో అంటే ఎలాగైనా రక్షించాలి. మరి ఈ మూడు ఉన్నాయి కానీ ముద్ద విద్య లేదు. మరి ముద్ద పెట్టే విద్య లేదు వాడికి. మరి ముద్ద పెట్టాలి కదా, రక్షించారుగా బాబు, ఇంటికి రక్షించారు కదా, ముద్ద కూడా పెట్టేది అంటే ముద్ద కూడా ఆహారం పెట్టాలి. ఆహారం పెడితేనే కదా బతుకుతాడు. ఇలాగ మనల్ని రక్షించడానికి యేసయ్య అన్ని రకాలుగా కూడా ఆయన చాలిన దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన సంపూర్ణంగా రక్షించుట కొరకు ఆయన ఏమయ్యాడు? ముందు సంపూర్ణుడయ్యాడు. శ్రమల వలన సంపూర్ణుడై ఇక్కడ ఉన్నాడు అనుకో, మళ్ళీ మనల్ని రక్షించడం కష్టం. ఆయన సంపూర్ణుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? హయ్యర్ అథారిటీకి వెళ్ళిపోయాడు. మరి మహాకాశముల దాటి ఆయన ఎంత ఎత్తుకు వెళ్ళిపోయాడో నేను మన యేసయ్య. ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు కదా, అంత పైకి ఆయన వెళ్ళిపోయాడు మాట. ఆయన స్త్రీలో ఉన్నటువంటి స్థలం మనకు చెప్తున్నాడు. ఆయన ఎంత ఎత్తుకు వెళ్ళిపోయాడు, ఆయన ఎంత ఎత్తుకి వెళ్ళిపోయాడు చెప్పాడు. ఆయన అంత ఎత్తుకి వెళ్ళిపోయి ఎట్లాంటి స్థితిలో ఉన్నాడంటే ప్రియులరా, ఒక ప్రధాన యాజకుడుగా ఉన్నాడు మాట మన కొరకు. అక్కడ యేసయ్య విజ్ఞాపన చేయట కొరకు ఆయన ప్రధాన యాజకుడిగా అక్కడికి వెళ్ళిపోయాడు. ఆ మీద వచనం కానీ మనం చూస్తే, మరి దయచేసి 22 నీవు నిరంతరము యాజకుడివై ఉన్నావని ఆయన ప్రమాణపూర్వకంగా యాజకుడు అయ్యాడు. ఆయన మన కొరకు దయచేసి 9వ అధ్యాయం 24వ వచనం చూస్తే, మన కొరకు దేవుని సముఖమునందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించను. ఒక్కసారి ఆయన ప్రవేశించేశాడు మాట డైరెక్ట్ గా. ఆయన దేవుని మరి కుడి పారుష్యమున ఆయన ఉన్నాడు. అలాంటి యాజకత్వపు స్థితిలో యేసయ్య ఆకాశ మండలం కంటే ఉన్నతమైనటువంటి మోస్ట్ హై ప్లేస్ లో ఉన్నాడు. కాబట్టి మనల్ని సంపూర్ణంగా రక్షించుటగా ఆయన ఈ లోకంలో ఆయన సంపూర్ణుడు అయ్యాడు.
కాబట్టి ఎలాంటి వాడిని ఆయన రక్షించగలడు సంపూర్ణంగా. ఆయన పైలోకాలకు వెళ్ళాడు కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నాడు ప్రధాన యాజకుడిలాగా. కాబట్టి మనల్ని రక్షించగలడు. దేవునికి స్తోత్ర. అంతేకాదు ఆయన మన కొరకు అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. ఒక అసంపూర్ణుడు విజ్ఞాపన చేయటం లేదు, సంపూర్ణుడు విజ్ఞాపన చేస్తున్నాడు. ఒక ప్రధాన యాజకుడిగా అక్కడికి వెళ్ళి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం సంపూర్ణంగా రక్షించబడటకు మనం ఏంటి ధన్యులు. వీళ్ళరా అక్కడికి వెళ్ళాక యేసయ్య ఏం ప్రార్థన చేస్తున్నాడు అనేది కూడా చాలా అవసరమైనటువంటి విషయాలు మాట. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు మన కొరకు ఏం ప్రార్థన చేశాడు అంటే దాదాపుగా అవే ప్రార్థనలు అక్కడికి వెళ్ళినా కూడా చేస్తూ ఉంటాడు మాట. అవి నెరవేరవలసిన ప్రార్థన. దయచేసి మనం మొదటిగా చూస్తే లూకాసు సువార్త 21వ అధ్యాయం. పేతురు యొక్క నమ్మిక తప్పిపోకూడనట్లు ఆయన చేసినటువంటి ప్రార్థన. 22వ అధ్యాయం 31 చూడండి. నేను నీ కొరకు వేడుకోటి, నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకోటిని. అది యేసయ్య చేస్తున్నటువంటి ప్రార్థనల్లో ఒకటి, నమ్మిక తప్పిపోకుండానట్లు అనే ప్రార్థన చేస్తుంది. దేని విషయమైన నమ్మిక అని అంటే అంతవరకు యేసయ్య వాళ్ళకి చెప్పినటువంటి బోధలు సత్యము విషయమైనటువంటి నమ్మిక. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో మనకు తెలుసు కదా, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. సత్యంలో ప్రతిష్ఠ చేయి, సత్యంలో ప్రతిష్ఠ చేయి. సత్యంలో ప్రతిష్ఠత చేయడానికి ఒక ప్రార్థన, నమ్మిక తప్పిపోకున్నాడు అన్నాడు. మరి ఇక నమ్మిక తప్పిపోయింది అనుకోండి, సత్యంలో నుంచి సత్య ప్రతిష్ఠకు భంగం కలుగుతుంది. కాబట్టి యేసయ్య చేసినటువంటి ఈ ప్రార్థనలు ఎప్పుడూ చేయాల్సిన ప్రార్థన. సత్యమందు ప్రతిష్ఠత చేయు అనేది ఒకసారి చేసి ఊరుకోవలసినటువంటి ప్రార్థన. నమ్మిక తప్పిపోకున్నట్లు అనేది ఒకసారి చేసి ఊరుకోవలసిందిగా సార్వత్రిక సంఘం కొరకు యేసయ్య ఎల్లప్పుడూ చేయాల్సినటువంటి ప్రార్థన ఇది. కాబట్టి ఇవి ఇంకా కొన్ని ప్రార్థనలు ఉన్నాయి. ఇలా ఎన్నో ప్రార్థనలు ఉన్నాయి. ఆ అవసరమైనటువంటి ప్రార్థనలు చేయడానికి యేసయ్య మన కొరకు ఆయన పరలోకంలో ఉండి ఆయన జీవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్ర. కాబట్టి మనల్ని రక్షించుట కొరకు ఆయన శక్తిమంతుడు. మొట్టమొదట ఆయన సంపూర్ణుడు కాబట్టి మనం సంపూర్ణంగా రక్షించడానికి శక్తిమంతుడు. రెండవది ఆయన ప్రధాన యాజకుడిగా పరలోకంలో ఆయన అక్కడ విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు కాబట్టి మన కొరకు మనం సంపూర్ణంగా రక్షించబడ్డ కొరకు శక్తిమంతుడు. అలాగే మూడవది ఆయన చేసిన అంశాలు మనం సంపూర్ణంగా రక్షిస్తాయనడానికి గ్యారంటీ ఏంటి అంటే ఆయన చేసినటువంటి అంశాలు అన్నమాట. ఏ అంశాలు చేస్తాడు? ఇప్పుడు మిగతా వాళ్ళు చేసిన అంశాలు కింద నుంచి భూమి మీద ఎలాగున్నాయి, ఆయన చేసిన అంశాలు ఎలాగున్నాయి అని బేరీజ్ వేసుకోవాలి అన్నమాట. చాలా మందికి సత్యం అంటేనే ఇష్టం.
మనిషి లక్షణం అది. ఏదో కొత్త సత్యం నమ్ముతాం కానీ అన్ని ఒకటి నమ్మిన సత్యం ఇంకొకటి మళ్ళీ నమ్మడానికి ఇష్టపడదు. మనుషులు అందరూ డిఫరెంట్ కదా. అందరూ ఒకే రకం అనుకోండి, కొన్ని అందరూ ఒకే సత్యం నమ్ముతారు. డిఫరెంట్ గా ఉన్నారు కాబట్టి ఒక్కొక్కడు ఒక్కొక్క సత్యం నమ్ముతారు. ఒకడు చిలకరేం పాపతీసం అంటాడు, ఒకటి ముఖ్యం పాపతీసం అంటాడు. ఇద్దరు మళ్ళీ వేసే దేవుడు త్రిత్వం నమ్ముతారు. కొంతమంది త్రిత్వం నమ్ముతారు. ఆ త్రిత్వం నమ్మిన వాళ్ళు మళ్ళీ కొంతమంది బాప్తీసం దగ్గర సత్యం బాప్తీసం దగ్గర సత్యం ఒప్పుకున్నాడు. మళ్ళీ పరిశుద్ధాత్మ అభిషేకం అక్కర్లేదా అది ఉన్నోళ్ళు మళ్ళీ ఈ రకరకాల ఒకడు అంటే ఎవడికి నచ్చితే అదే సార్, నచ్చకపోతే ఇంకా అది అదే బైబుల్లో చూపించినా కూడా అది అబద్ధం అంటాడు. కాబట్టి యేసయ్య చేస్తున్నటువంటి ప్రార్థనలు మనల్ని ఏం చేయగలవు? ఏదో అర్ధరాత్రి దాటిపోయి 3-4 అయిపోతుందని బాబు అన్నట్టుగా ఇప్పుడే నాకు తెలుసు మీలో శక్తి ఉంది, కానీ ఇప్పటి నుంచే మనం అలా ట్రై చేయకపోతే ఈయన మనం ముగించాడు అని మీ నాటకం నాకు తెలిసిపోయింది. కాబట్టి మనల్ని యేసయ్య సంపూర్ణంగా రక్షించగలడు అనడానికి మూడో విషయం ఏంటి? ప్రార్థన అంశం. వెరీ దేవునికి స్తోత్రం. ప్రార్థన అంశాన్ని బట్టి ఉంటుంది సంపూర్ణంగా రక్షించగలడా లేదా. ఇప్పుడు నేను పాస్టర్ని, నా ప్రార్థన అంశం ఎలాగ ఉండాలి అంటే అది నన్నైనా మిమ్మల్ని అయినా సంపూర్ణంగా రక్షించగలిగేది ఉండే అన్నమాట. శరీరం కొరకే చేసి ప్రార్థన ఆత్మ విషయమే మర్చిపోయాం అనుకోండి, అప్పుడేమవుతుంది? స్వస్థపరిచి యెహోవా రాబా అంటున్నాం అనుకో. వస్తే కానీడు మళ్ళీ నన్ను సిలువ వేసేటట్టుగా ఉన్నాడు, గాయాలు పాలు చేసేటట్టుగా ఉన్నాడు అంటే నీకు రావాల్సిందే కదా. ఆయన స్వస్థపరిచిన తర్వాత ఏంటో నీ సంగతి అంటే ఇంకేమో సార్ సినిమా పోవాలి, ఇంకేమో ఊరెళ్ళిపోదాం. దేవుడు నేను ఎందుకు నా స్వస్థపరిచాడు? యేసయ్య దగ్గర స్వస్థతను పొంది ఏమయ్యారు చాలా మంది అనిపించంటే మరి సొంత ఊరికి వెళ్ళక నేను వెళ్ళాలి కదా. రోగం వచ్చి వెళ్ళలేదు, పెళ్లి పేరెంటాలి అని దేవుడు స్వస్థపరిచాడు కాబట్టి మరి వెళ్ళాలి కదా. కొంతమంది స్వస్థత అక్కర్లేదు, రక్షణ అక్కర్లేదు, ఏంట్రా కావాలి కడుపు నిండా బాగుంటే చాలని పోయారు. మరి అది అడిగా నుయ్యా గొయ్యా అని ఎన్ని రోజులు అయినా ఎవరి కోసం పెట్టు నేను చూస్తా ఉన్నట్టు 3 రోజులు ఉండిపోయారు అక్కడ. 3 రోజులు తీసిపోయారు. మరి 3 రోజులు ఒకేసారి తీసిపోయారు. అందుకు వచ్చారు అంటే యేసయ్య ఇచ్చాడే లేదా? రొట్టెలు ఇచ్చాడు, రక్షించాడు లేదా? మార్గంలో మోర్చపోతారేమోనని రొట్టెలు ఇచ్చాడు లేదా? అది ఆత్మరక్షణ వచ్చిందో లేదా ఎవరికి తెలుసు. ఒకడు దయ్యం పట్టినోడు, ఆ దయ్యం పట్టినోడికి వాడే హాని చేసుకుంటా ఉన్నాడు. యేసయ్య బాగు చేశాడు కదా, మంచి శిష్యుడు అయిపోయాడు. వాడు ఏమన్నాడు? ప్రభువా నన్ను నీతో పాటు రాని అంటే మీ ఊరు నన్ను రానివ్వలేదు కాబట్టి నా తరపున మీ ఊరు వెళ్ళిపోరాను, 10 పట్టణాలు నీకు ఇచ్చాను బా అన్నాడు. మాట తెగపోలి ఇచ్చేసాడు. మరి 10 పట్టణాలు బా 10 పట్టణాలు కాడు సువార్థికుడు అయిపోయాడు. అంకుల్ పరిగెడతాడు మాట. బాబు వీడు దెయ్యి పట్టాడు, నీకు వచ్చాడు. నాకు కదా నీకు పట్టింది చూడు ఎలాగొన్నాను నేను. వాడి డ్రెస్అప్, వాడి మాట తీరు, ప్రియులరా ప్రభు నందు హల్లెలూయా నాయన భాషలు మారిపోయి భాషలు వేసినాలో పోతాయి అంటే తీడుకుంటే ఆడికెళ్ళి సరిపోవడం. వీడు ఒకవేళ దెయ్యాల రాజా బోధమైందిడా, బయటకుల వల్ల దెయ్యాలు అడగొడుతాడా? ఆశ్చర్యం అందరికి. అక్కడ ఎన్ని సంఘాలు ఎట్టిచాడు ఏంటో, అక్కడ 10 పట్టణాలు. యేసయ్య అనుకునే ఉంటే కనీసం 3 సంవత్సరాలు ఆగాలి సంఘాలు పెట్టమంటే కదా, పరిశుద్ధాత్మ రావాలి అప్పుడు కదా పెట్టాలి. అసలు ఈ ముందు పెట్టేసాడు సంఘాలని. అక్కడ వాడికి ఏ రక్షణ వచ్చింది?
శారీర రక్షణ వచ్చింది, ఆత్మరక్షణ కూడా వచ్చినాడు. బాప్తిసం పొందడలేదు తర్వాత సంగతి, కానీ శిష్యుడు అయిపోయి శరీరానికి, ఆత్మకు, మనసుకు రక్షణ చేసి దేవుడికి స్తోత్రం. కాబట్టి వాడు ఏం వేడుకున్నాడు యేసయ్య దగ్గర? నన్ను నీతో పాటు రాని అంటే ఎప్పుడు ఏంటంటే పట్టుకూడదు, నేను కూడా యేసయ్యలాగా మారిపోయి ఈ దయ్యాలందరికీ వెళ్ళకుండా నేను కూడా ఆయన శిష్యుడిని అయిపోవాలి అనుకుని వాడు ఆత్మరక్షణకి ఇష్టపడ్డాడు మాట. కాబట్టి వాడి శరీర రక్షణ, ఆత్మరక్షణ అన్ని జరిగేశాయి. సంపూర్ణంగా రక్షణ పొందాడు. కారణం ఏంటి? వాడు అడిగిన దానిని బట్టి, వాడు అడిగిన దాన్ని పరదేశ ఆ శిలువలో దొంగ కూడా ఈ రాజ్యంలో నన్ను చేర్చుకోవంటే నేడే నువ్వు నాతో పాటు. వాడి శరీరానికి ఏమైపోయింది? స్వస్థత అయిపోయింది లేదా? పరదేశికి పోదాం పద అంటే శరీర స్వస్థత అయిపోయినట్టు. ఇక తర్వాత 2 రాకడలో శరీరం వీడు ఆత్మ కూడా పోయింది. వాడు అడిగింది దాన్ని బట్టి. యేసయ్య సంపూర్ణ రక్షణ కొరకు ప్రార్థన చేస్తా ఉంటే మనం కూడా ఏం చేయాలి? సంపూర్ణ రక్షణ కొరకు మనం ప్రార్థన చేయాలి. అలాంటి ప్రార్థన మనం ప్రభుత్వ ద్వారా నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం. మనం శరీరం కొరకు మనం ప్రార్థన చేసినా కూడా ఆత్మరక్షణే మనకు ముఖ్యంగా ఇస్తాం. మనం శరీర విడుదల, శరీర ఆశీర్వాదం, శరీర అక్కరలు కొరకు ప్రార్థన చేసిన మళ్ళీ దేని కొరకు మనం నిలబెడతాం? దేవుని దర్శనం నెరవేరాలి, దేశ రక్షణ జరగాలి అని మన శరీరానికి ఏది అవసరం అయినా కూడా మళ్ళీ దేశ రక్షణ కొరకు, సంఘాల క్షేమం కొరకు నిలబడతాడు. అలా నిలబడేవాడు చేసే ప్రార్థనే అది శరీరం కోసమైనా వానికి సంపూర్ణ రక్షణను కలగజేస్తుంది. వీళ్ళగా సంపూర్ణ రక్షణ కొరకు మనం ప్రార్థన చేస్తే మనం ఈ లోకంలో ఎక్కువ కాలం ఉందాం అని అర్థం. యేసయ్య నిరంతరం ఎందుకు జీవిస్తున్నాడు? ప్రార్థన చేయడం కదా. విజ్ఞాపన చేయడం కొరకు నిరంతరము ఆయన మనం అనుకున్నాం. నువ్వు విజ్ఞాపన చేస్తే నిరంతరం ఉంటావని, చేయటం లేదంటే లేదని, జీవించడం లేదని అర్థం అనుకున్నాం కదా. అలాగే ఈ లోకంలో మన దీర్ఘాయుష్మాన్ భవ అన్నట్టు బ్రతకాలి అని అంటే ఎక్కువ కాలం ఈ లోకంలో మనం బ్రతకాలి అని అనుకుంటే బతికించిన ప్రభు ఇచ్చికి ఆయుష్ ఇచ్చి ఆయుష్ పెడితే బయట వెళ్తా ఉంటాడు. ఆయుష్ అడిగేమో తెలుసు. ఆయుష్ అన్నా ఒక గట్టిగా ఆయుష్ వచ్చింది అంటారు. కాబట్టి ఇజిగియాకి ఆయుష్ ఇచ్చేవాడిని అంటే ఎందుకు రా బాబు? అసలు ఆయన అడిగే తప్పు చేశాడు. ఆయుష్ అడిగిన తర్వాత 15 సంవత్సరాలు ఎక్స్ట్రా ఇచ్చిన తర్వాత ఇల్లు చెక్కపెట్టాడా? మరి పెద్ద ఇల్లు కట్టేసి ఉంటాడు, చెక్కపెట్టి కూడా మానేసి కదా. మళ్ళీ ఎంతో ఒక దరిద్రుడు ఒకడు అన్నాడు. ఆడు కూడా మా అమ్మ అనే పాపి చిరాయులు అని మాట 52 సంవత్సరాలు పరిపాలన చేశాడట మనిషి. అట్లాంటి వాడిని అన్నాడు. మరి ఆఖరి ఇల్లు చెక్క పెట్టేవాడు కాదు, కన్నది ఇల్లు పాడు చేసేసేవాడిని అన్నాడు. 15 సంవత్సరాలు దేవుడు ఆయుష్ అడిగే ఇచ్చే మరి ఏం చేయాలి? అసలు నాకు ఆయుష్ ఇవ్వకముందు నా సంగతి ఏంటి? దేవుడు తీసేసుకుంటారు అన్నాడు. ఇల్లు చెక్క పెట్టుకో అని శానిచ్చాడు. మరి ఆయుష్ ఇచ్చాడు కాబట్టి ఏం చేయాలి? ఇల్లు చెక్క పెట్టుకుంటా ఉంటా. ఇల్లు చెక్క పెట్టుకోకుండా దినాలను వ్యర్థపరిచాడు. అలా వీళ్ళ ఈ భూమి మీద కొంతకాలం మనం జీవించాలి అని ఆశపడేవాడు వాడు సంపూర్ణ రక్షణ కొరకైన విజ్ఞాపనలు చేస్తూ ఉంటాడు.
దేవుడు చూసి తీసేసుకుందాం అన్నప్పుడు ఉంచుదాం అనిపిస్తుంది మాట. మన పిల్లలు చదువుకుంటా ఉన్నారు అనుకోండి, లైట్ ఆన్ చేసి ఉంచుతారు కదా. కరెంట్ దండగా కరెంట్ అయిపోతుందని చెప్పి మనం లైట్ ఆఫ్ చేస్తాం, ఫ్యాన్ ఆఫ్ చేస్తాం. కానీ అదే వాడు టీవీ చూస్తా ఉన్నాడు అనుకోండి, మిడ్ నైట్ అయ్యి లైట్ వేసుకొని ఫ్యాన్ వేసుకొని ఏంట్రా పని పాడు పడుతున్నాడు, ఏంటంటే నీ పని అని చెప్పేసి ఇక ఫ్యాన్ లైట్ అని ఆపేసి టీవీ కూడా ఆఫ్ చేయరండి చేస్తుంటారు. మీకు గొడవ అవుతుంది కదా, అయినా కూడా ఆఫ్ చేయరండి. తెల్లవారు అయింది ఒకసారి నేను లేచేటప్పటికి 5 గంటలకు ఇంకా లేవర్రా, పూజ గీజ ఎవడు చేస్తాడు అని చెప్పి చలికాలం 5 గంటలకు ఆగి పడుకున్నాం మాట. శాంతిలో చదువుతున్నాం, ఇంకా పడుకుంటారా అని చెప్పేసి మా నాన్న ఫ్యాన్ ఆఫ్ నిజమైనా తిరగాలి కదా ఫ్యాన్ ఫ్యాన్ ఆపగా దోమలు వచ్చి ఏదైనా ఆపేస్తాడు. ఇక లేవంటే 5 గంటలైంది, 5 గంటలు లేకపోమంటారు. అసలు 4కి లేవాలి అనేవారు. మేము అలగ లేచిన దినాలు కూడా ఉన్నాయి. అసలు ఇప్పుడు పడుకోవడమే 4కి పడుకుంటారు. చాలా స్పిరిచువల్ వర్క్కి వెళ్ళారో మరి ఎక్కడికి వెళ్ళారు. కానీ అలాగే పిల్లలు చదువుకుంటే లైట్ ఆఫ్ చేస్తారా? నా కొడుకు బుద్ధిమంతుడే, టీ పెట్టమంటారా, నన్ను హార్లిక్స్ పెట్టమంటారా, చూస్తాను బా. దేవుడు కూడా ఏం చేస్తాడు, మన లైఫ్ పైన లైట్ కూడా అయినా ఆపాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఆపేయాలనుకుంటాడు? లైట్ అయినా లైఫ్ అయినా లైట్ ఫిల్మెంట్ రాలిపోతుంది దెబ్బకి కదా. చదివి తక్కువ ఏంటి, సంసారం ఎక్కువ. కాబట్టి ప్రియులరా, మనకు ఒక చిట్కా ఏంటంటే, ఒక తెలివైన సత్యం ఏంటంటే, మనం పరిపూర్ణ రక్షణ కొరకు విజ్ఞాపన చేస్తా ఉంటాం. పరిపూర్ణ రక్షణ అన్నది మన రక్షణే కాదు, సార్వత్రిక సంఘ రక్షణ. సార్వత్రిక సంఘం సంపూర్ణ రక్షణలో ఏమీ లేదు. చుట్టూ శత్రువులు ఉన్నారు. సంఘములో ఏమంటే శత్రువులు వచ్చేసారు. రక్షణ లేనటువంటి పరిస్థితి మరి. యెరూషలేములోనికి బబులోను దేశ శత్రువులు వచ్చేసారు. సంపూర్ణ రక్షణ లేనటువంటి పరిస్థితి. కాబట్టి మన రక్షణ అయినా, సార్వత్రిక సంఘ రక్షణ అయినా, సంపూర్ణ రక్షణ కొరకు విజ్ఞాపన మనం చేస్తే మనం జీవించే హక్కు, జీవించే అవకాశం మనకి ఈ లోకంలో దేవుడిగా కల్పించగలడు. మనం అడగగలం, ప్రభువా నన్ను ఎందుకు తీసుకెళ్ళిపోతున్నావు, నన్ను ఈ లోకం నుంచి ఎందుకు తీసుకెళ్ళిపోతున్నావు. తీసుకెళ్ళిపోయేటట్టుగా మనకి ఏమైనా పరిస్థితులు వచ్చా దేవుణ్ణి అడగగలం కదా. అట్లాంటిది ఏమి లేదు అనుకో, అప్పుడేమవుతాం, నన్ను ఎందుకు ప్రభావ తీసుకెళ్ళిపోతున్నావు అనగలం. ఇసుకేకి ఆయుష్ ఇప్పుడు వచ్చినట్టు నాకు ఇవ్వు ప్రభావ అని అడగగలం. కాబట్టి మరి ఎక్కువ దినాలు, మరి ఎక్కువైన ఆయుష్తో మనం బ్రతకడానికి మనము అలాగే ఇతరులు కూడా సంపూర్ణ రక్షణ కొరకు మనం యేసయ్య దగ్గరికి రావాలి. తన యొద్దకు వచ్చు వారికి ఇప్పుడు చెప్పిన దాంతో ఒక పాయింట్ గా పెట్టుకోండి. మన యేసయ్య మనం సంపూర్ణంగా రక్షించడానికి 3 కారణాలు చెప్పుకున్నాం. మొదటి కారణం, ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు సంపూర్ణుడు అయ్యాడు కాబట్టి పరలోకానికి వెళ్ళి ప్రధాన యాజకుడికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మూడవది, ఆయన చేసిన విజ్ఞాపనలు సంపూర్ణ రక్షణ కొరకైన విజ్ఞాపనలు కాబట్టి మనల్ని సంపూర్ణంగా రక్షించడానికి ఆయన శక్తిమంతుడు. ఆయన తరపున 3 విషయాలు. అలాగే మనం కూడా ఈ లోకంలో నిరంతరం జీవించాలి, ఉన్నంత కాలం జీవించాలి అంటే
సంపూర్ణ రక్షణ కొరకైనా జ్ఞాపనలు చేసే వాళ్ళగా ఉండాలి. మన కొరకే కాదు, దేవుడు రక్షించుకున్న వాళ్ళందరి కొరకు. సార్వత్రికంగా వాళ్ళ రక్షణ నాకెందుకులా అని గాలి వదిలేసి మన ప్రార్థన చేయలేదు అనుకో, నువ్వెందుకురా అంటాడు. ఇక్కడ భూమి మీద నువ్వెందుకురా, భూమికి బరువు అని అనుకోవాల్సి వస్తుంది. కాబట్టి మనం సంపూర్ణంగా రక్షించబడుటకు మనం ఏమో ఈ లోకంలో ఉండే అవకాశం సాతాను తీసేయాలనుకుంటాడు. మరి రక్షణ అంత సంపూర్ణంగా అక్కర్లేదులే, రక్షించబడ్డావు కదా పరలోకం అయితే ఆ చాలులే అంటాడు. మనం రక్షించకపోతే మన రక్షణ పొందకుండా సాతాను ఆటంకపరిస్తే వాడికే గెలుపు. మనం అసంపూర్ణంగా పరలోకం వెళ్ళిపోయినా వాడికే గెలుపు. మన శత్రువు ఒకడు ఉన్నాడు, మన నాన్నగారికి శత్రువు ఉన్నాడు. మనం చదువుకొని మంచి క్లాసుల్లో పాస్ అవ్వడం వాడికి ఇష్టం. వాడు అంటాడు, అరే ఎందుకు లేరా చదువు ఆపేయలే, చదువు ఎవడు బాగుపడ్డాడు అని చెప్పేసి అసలు స్కూల్కి వెళ్ళనీయకుండా ఆపేయాలనుకుంటాడు. ఎలాగో ఒకలాగా అక్కడ ఏంటి రొట్టెలు పడేది, రొట్టెలు ఇస్తారనో ఆగస్టు 15 చాక్లెట్లు ఇస్తారనో వీడు మొత్తానికి బయలుదేరిపోయాడు, స్కూల్కి వెళ్ళిపోతా. వీడు వద్దన్నా స్కూల్కి వెళ్ళిపోతున్నాడు అని చెప్పి నాన్న యొక్క శత్రువు వీడికి వెళ్ళక స్కూల్కి వెళ్తున్నాడు కదా, సరే అయితే స్కూల్కి వెళ్ళి కానీ పాస్ అవుతుంది, ఫెయిల్ అయిపోవాలి అని చెప్పేసి ఆ కొడుకునేమో నాన్న యొక్క కొడుకుని శత్రువు సరిగ్గా చదువుకొని కూడా చేస్తున్నాడు అనుకోండి. అప్పుడైనా గెలిపేవాడిది శత్రువుదే కదా. స్కూల్కి వెళ్లకుండా చేద్దాం అనుకున్నాడు, చేయలేకపోయాడు. కానీ వాడు పాస్ అవ్వకుండా చేశాడు, వాడు గెలిపాడితే కదా స్కూల్కి వెళ్ళా. అది మరీ సంతోషం. ఎందుకని వెళ్ళి ఫీజులు తండ్రిగా, వీడికి క్యారేజీలు తండ్రిగా, యూనిఫామ్ తండ్రిగా, అన్ని తండ్రిగా. అదేదో చదవకుండా ఉండిపోతే అవన్నీ మిగిలి ఉన్నాయి కదా. వీడి వల్ల రెండింతలు నాశనం వచ్చేసాడు. ఇవన్నీ చూసుకొని శాస్త్రం ఏం చేస్తారంటే తెగ ఆనందిస్తారు. ఏసయ్య నువ్వేమో పరలోకంలో కూర్చొని వీడు సంపూర్ణంగా రక్షించేసేయాలని ప్రార్థన చేస్తావా, చూడు నీ ప్రార్థనలన్నీ అలా విఫలం కావాలా, వీడేమో ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు అటువైపు నుంచి ఏం చేయలేకపోతే మన వైపు నుంచి వాడు చేయాలి. కాబట్టి తన యొద్దకు వచ్చి వారిని అన్నాడు కదా, అక్కడ పట్టుకుంటాడు. మాట ఎక్కడికి పోతావు, ఎక్కడికి పోతావు, యశోద దగ్గరికి వెళ్తున్నా, వెళ్ళడానికి వీలు లేదని ఏం చేస్తారంటే తండ్రి మన మీద భారం పెడతాడు. ఒకప్పుడు ప్రయాసపడి భారం మోయిస్తున్న వాళ్ళం కదా మనం. ఇప్పుడు మళ్ళా ఏం చేస్తాడు, ఎబ్రీ 12:2 ప్రకారం ప్రతి భారమును మీరు విడిచిపెట్టుడి అని అన్నాడు. రక్షణ పొందిన వారిగా పొందిన వారిగా పొందిన వారి. రక్షణ పొందిన వారి మీద మళ్ళీ ఏం మోపుతాడు వాడు, మళ్ళీ పాపం మోపుతాడు. ఈ జన్మ పాపము, కర్మ పాపము, పితరుల పాపము, శాపము, ఇట్లా ఈ పాలన అయిపోయింది. ఇరిచేసాడు ఆ కాడంతా. ఇప్పుడు మళ్ళీ కొత్త భారం పెడతాడు మన మీద, కొత్త భారాలు పెడతాడు. అవొక ఏంటి దుర్బోధలు అనే భారంగా, అలాగే పిల్లరా అనుమానం అదొక భారంగా పెడతాడు. అలాగే వ్యర్థమైన వివాదములు అనే భారం పెడతాడు. కోరాహుని మోషే రమ్మన్నాడు కదా, కోరాహుని మోషే రమ్మన్నాడు, రండి మన వివాదం పరిష్కరించుకుందాం అని అన్నాడు. మరి బైబిల్ తీయకపోతే బాగోదు. ఏంటి కొనుక్కున్నాం కాబట్టి తీసి చూడండి, సంఖ్యాకాండం 16వ అధ్యాయం, సంఖ్యాకాండము 16వ అధ్యాయం. మోషే పిలిచినటువంటి పిలుపు చూసి చదవండి. తరువాత
12వ వచనం చదవండి. అప్పుడు మోషే దాతాను అభిరాములను పిలువనంపించెను, అయితే మేము రాము. చాలు చాలు, మోషే పిలుస్తా ఉంటే వాళ్ళు ఏమంటున్నారు? మేము రాము అని చెప్పి ఆ కింద అంటున్నాడు. పాలు తేలు ప్రవహించే దేశం అట, ఐగుప్తు దేశం నుంచి తీసుకొచ్చి చాలక మా మీద ప్రభుత్వము చేయటకు నీకు అధికారము కావాలనా? అంతేకాదు, నువ్వు పాలు తేలు ప్రవహించే దేశంలో మమ్మల్ని తీసుకొని రాలేదు, మీకు అధికారం కావాలా అని చెప్పేసి అన్నాడు. వీళ్ళు రాకపోవడం వల్ల ఏమైన తర్వాత మనకు తెలుసు. మోషే పిలిచినప్పుడు రాలేదు కాబట్టి గోదికిపోయాడు. మరి కదా వస్తే ఏమయ్యాను? వస్తే ఎంత బాగున్నాడు. వస్తీని పిలిచాడు అహశ్వరోజు రాజు, రా అమ్మాయి, నీ అంత సౌందర్యవంతి అవసరం ఎవరు? నేను నీకు కొని పెట్టినటువంటి బంగారు నగలు అవన్నీ పెట్టుకొని రా అనేసి, నేను ఎందుకు రావాలి? నువ్వు పిలిస్తే. భర్త పిలిచాడు, రాజు పిలిచాడు, రావాలి కదా. ఆయన రెండు ఆధిక్యతలు ఉన్నాయి కదా ఆయన. ఒక పక్క భర్త, ఇంకొక పక్క రాజు. రాజు పిలిచినప్పుడు రాకపోతే భర్తకు ప్రేమతో పిలిచాడు కదా, రావాలి కదా. సౌందర్యాన్ని చూపించాలి. నీ భార్యలు కూడా అంటే నా భార్య అది అతను అనుకుంటున్నారు ఏమంట, నా భార్య అందుకంటే సౌందర్యవంతులు అని చూపించాలనుకున్నా. అంటే ఏమైంది అంతలో? ఏమైపోయింది? ఏమైనా ఏమండి, దిగంబరంగా రమ్మని చక్కనైన పట్టు వస్త్రాలు వేసుకొని ఆభరణం ధరించుకొని రావడం అసలు ఎప్పుడు ఎక్కడ బయటికి వెళ్ళవా ఏంటి? ఆమె ఏమైనా పంజరంలో చిలకలాగా ఉంటుందా? రాజుల మధ్యకి మాట్లాడు. ఆయన పిలిస్తే నేను రానా. ఏమైపోయింది? రానన్నది ఏమైపోయింది? చెప్పండి లేడీస్, మీ అమ్మాయి అలా రానన్నది. అది మా అమ్మాయి కాదు, వేస్తేనే మా అమ్మాయి కదా. అలాగే రాజుగారు పెళ్లి చేసుకుందామని చెప్పి అమ్మాయిలందరినీ చూస్తా ఉన్నాడు. ఎవరినో ఒకటి చేసుకోవచ్చు కదా ఎదవా, ఎంతమందిని చూడాలా నీకు? అసలు ఆల్రెడీ పెళ్లి అయిపోయినాడు కాబట్టి ఎదవదు కదా. మళ్ళీ కన్యలు కావాలట వీడికి, ఎంతోటి మొదలైనాడు అని చెప్పి తీసుకెళ్తా. వేస్తే నచ్చి నేను నచ్చడం ఏంటి అని అన్నది. వేస్తాను యూదు రాజని ఆయన నేను సున్నతి లేనటువంటి పారసీకుడు, నీతో మాకేంటి నానేమన్నా. పిలిచాడు, లైన్ కట్టేశాడు, ఒకరు చూస్తాడు. ఇంటర్వ్యూ అయింది, ఈ అమ్మాయి పాస్ అయిపోయింది. ఎస్తేర్ యొక్క విధేయత ఏంటి, వస్తీ యొక్క అవిధేయత బెస్ట్ అంటే మనకెందుకు చూపిస్తాడు తెలిసిన దేవుడు. నేను రా అంటే ఎలా ఉంటుందో చూపించాడు. భార్య కదా, భార్య రాణి ఎంత ఆధిక్యత, 127 సంవత్సరాలకు రాణి మామూలు ఏమే అంత స్థాయికి పోయింది. రాజుని చేసుకున్నామంటే కదా. అది ఇంకెవరు చేసుకుంటే ఏ ఒక్క రాజ్యానికో మళ్ళీ ఆ రాజ్యం కూడా ఇందులో కలాలా. అహశ్వేష రాజు రాజ్యంలో సామంత రాజు కలిసిపోవాలి, సామంత రాని అయిపోవాలి, అంటే సామంతుడు రాని. ఇప్పుడు అలాంటిది ఏమైనా 120 దేశాల రాణి. మరేంటి అనుకున్నారేంటి, అది తల ఎత్తుకొని టీవీగా సింహంలాగా రావాలి. పొంగేసుకొని ముసుగేసుకొని ఎవడు చూస్తే ఎక్కడ ఉంటుందో ఇట్లో అని చెప్పేసి ఇంటికి పోయి వస్తే అక్కడ నీకు వచ్చిన అర్థం ఏంటంట, బాబు దేవుని యొద్దకు రావడం ఇప్పుడు అంతే. పిలిచినప్పుడు రమ్మంటాడు ఆయన. నీ ముఖం మనోహరం,
నీ స్వరం మధురం. రా మాయ్, రా. చలికాలం తీరిపోయింది, వర్షాకాలం చేసింది. రా అంటే నేను రా. వీళ్ళందరికీ వస్తీకి పట్టుకెళ్తే పడుతుంటది దేశం. విశ్వానికే రాజు పిలిచాడు. విశ్వానికి రాజు పిలిస్తే రావా? ఏటా నీ నొప్పి? ఆయన నేను పిలిచాను అనుకుంటున్నారు కాబట్టి, ఒక మనిషి పిలిచాడు అనుకుంటున్నారేమో కదా. అలాంటి బయటికి పోతావు, ఏదో ఒక రకంగా బ్యాక్వర్డ్ అయిపోతా ఉంటారు. అనేక మంది మొదటి వారు కడపటి వారు నీకు వెనక్కి దోస్తా ఉంటాడు. వెనక్కి వెళ్తా, బ్యాక్ స్టెప్ పడిపోతా. అదే సమాజంలో ఉండొచ్చు, కానీ వెనకటి వాడు అయిపోతాం. అదే సమాజంలో నీకంటే వెనక వచ్చినోడు ముందటి వాడు అయిపోతావు. జస్ట్ ఎంత తెలిసినా ఆయన పిలిచినప్పుడు, సరైన టైంలో పిలిచినప్పుడు రాకపోయింది. అది రాజుగారి ఇంటికి వచ్చినప్పుడు ఏ అమ్మాయి రా నీకంటే కాసేపు తలనొప్పుకుందంటే రాలేనంటే పర్లేదులే. ఆ అమ్మాయి రా ఏం చేస్తున్నారా ఒకసారి నా డ్రెస్ ఎక్కడ పెట్టు అంటే అక్కడెక్కడ ఉంటుంది చూడండి, చిన్న పనిలో ఉన్నంటే ఒక మహా సమాజం ఉంది అక్కడ, రాజుల సమాజం ఉంది అక్కడ. పిలిచినప్పుడు రాకపోతే ఇంట్లో నా రాకపోవడానికి. ఇక్కడ అలాగే దైవ సమాజం ఇది కదా. 82వ కీర్తన ప్రకారం ఇది ఏం సమాజం? దైవములు సమాజంగా కూడుకున్నారు. ఉన్నాడు, దైవముల మధ్య ఉన్నాడు. ఇక్కడ కూర్చున్నది ఎవరు? దైవం. ఇక్కడ కూర్చున్నది ఎవరు? రాజులు, రాణులు కూడి ఉన్నారు మాట. ఇక్కడ దేవుడు పిలిచినట్టు రావని ఎట్లా తెప్పడతాను ఏంటి? ఇలాగ అంటున్నానని మీరేమనుకున్నా పర్లేదు. ఒకసారి 2 సార్లు రాలేకపోయినట్టు పర్లేదు. అవసరమైన టైంలో పిలుస్తుంటే ఏంటి? ఇదే పుట్టినరోజు పుట్టవా, ఇదే పెళ్లి రోజు పుట్టవా అని పెట్టుకుంటే పర్లేదు. ఎంగేజ్మెంట్ అమ్మ, దానికి మాత్రం చాలా మంది ముందుంటారు. ఇది ఎట్లాంటి సమాజం? ఇది ఎట్లాంటి సమాజం అంటే వ్యూహిత సైన్య సమభీకర రూపి. వ్యూహిత సైన్య భీకరమైన సైన్యం ఉన్న చోటికి రమ్మన్నాడు యేసయ్య. రుణులందరూ సైనికులు, శత్రువులతో పోరాడడానికి రాని అన్నప్పుడు వచ్చేయాలి. పుట్టినరోజు కూడా అనుకున్నావు రాకపోవడానికి, అప్పుడు యేసయ్య కలగకుంటదండి. మన చిన్న పెద్ద పట్టింపు లేని కూటాలకి మనం రాకపోయినా పర్వాలేదు. వస్తే ఏంటంటే డబుల్ ధమాగా ఉంటుంది. దమ్ బిర్యానీ ధమాగా ఉంటుంది, కేక్ ఉంటుంది, తర్వాత ఆనందం ఉంటుంది, అన్నీ ఉంటాయి, అన్ని బాగుంటాయి. మళ్ళీ ఆ ప్లేస్కి వస్తేనేనండో గూగుల్ మీట్ లోకి వస్తే పార్సల్ పంపడం. మరి ఎలాగైనా మీ పౌరుషం వచ్చి ఎవరైనా వస్తారని మా ప్రయత్నం ఏం చేస్తాం. అది వేరు. కొంతమంది గొడవ ఆడించుకుంటారు. నన్ను పిల్లవా ఏమంటే ఇప్పుడు ఎప్పటి నుంచో నగలు ఏంటి పట్టు చీర కడితే కట్టలేదు. వర్షాకాలం ఏం కడతాయండి? పెళ్లి సీజన్ ఇప్పుడు వర్షాకాలం. ఇప్పుడు వేయాలి సరైన డ్రెస్సులు, నట్లా అంతా తీసి పెళ్లి కూతురు ఎవరు మనకి తెలియదు. ఇప్పుడు ఈమె చూడాలి, ఇతను చూడాలి. ఏరా పెళ్ళలేదు ఓ ఎంత అలిగేస్తారండి. ప్రార్థనకి రా బాబు అని అంటే ఇట్లాంటి వాళ్ళందరికీ వస్తీకి పడుతుంది. నేనేం శపించడం లేదు, నేనేం ప్రవశించడం లేదు. భవిష్యత్తులో కలగబోయే స్థితి చెబుతున్నాను. అక్కడ జరిగిన చరిత్రను బట్టి అంతే.
మీరు రెండింతల మహిమ పొందాలి కదా. రెండింతల దరిద్రమా? భర్త కాకపోయింది, రాణి కాకపోయింది, రాజును వదిలేక రాణి కాకపోయింది, భార్య కూడా. అది రెండింతల మహిమ అదే. కాబట్టి మోషే పిలిచాడు. సరైన టైం కదా అది. అదేం టైం అది? మన్నా ఏర్పో టైం అదే. అదేం టైం అది? సరైన వివాదం పరిష్కరించుకోవాల్సిన సమయం ఇప్పుడే. లాస్ట్ మూమెంట్ ఇది. రెడీ టు డెత్ మాట, లేకపోతే రెడీ టు లైఫ్ మాట. నువ్వు జీవించడానికో లేకపోతే నువ్వు మరణించడానికో సరైన పాయింట్ మీద ఉన్నామాట. ఆసాప్ అంటాడు, నేను కాలు జారు చోట నేను ఒక్క క్షణం దేవుడి దగ్గర ధ్యానం చేసి ఆలోచించకపోతే ఏమైపోతాడు? తను కూడా కాలు జారి కోతులు పడిపోయింది. అసలు ప్రవక్త నా బ్రతికేంటి ఇల్లుగా బాధేంటి అలా ఉన్నా? ఏంటి దేవా ఇది? నేను నీ ఎడల నిజాయితీగా ఉంటేనేమో నాకేంటి గతి, భక్తిహీనులకి ఏంటా గతి అనేసి రంకెలేసి ఇంకొంచెం రంకెలేస్తే పడిపోయింది. కానీ దేవుడి దగ్గర విచారణ చేయగానే బ్రతుకు వచ్చేసాడు. మరణం నుంచి జీవనం వచ్చాడు. దేవుడికి స్తోత్రం. కొన్నిసార్లు మనకు కొన్ని పరిష్కరించుకోవాల్సినటువంటి డెడ్ లైన్స్ ఉంటాయి. అప్పుడు రాలేదంటే అయిపోయిందన్న అక్కడితో తన యుద్ధకు వచ్చి వారిని ఏం చేస్తాడు? ఆయన సంపూర్ణంగా తన యుద్ధకు రానియకుండా ఏం చేస్తాడు అనుకున్నాం? మన మీద భారములు పెడతాడు. ఈ మత సంబంధమైనటువంటి భారములు పెడతాడు. అలాగ అందులోనే అనవసరమైన ఉపవాస భారం కూడా పెడతాడు. ఏదో అప్పులు పాలవుతా అప్పులు తీర్చడానికి ఏమో దేవుడి దగ్గర ఉపవాసం అన్నమాట. ఏదో సమస్యలు తెచ్చుకు పెట్టుకుంటాం, దానికి ఏమో ఉపవాస భారం. శరీరం చిక్కిపోతా ఉంటుంది. అలాగే ఈ మరి పూర్వ సమాజ వివాద, అలాగే ఆశ, దేవుడు నాకు అన్యాయం చేశాడు, సహాయం చేయలేదు నానే బాధ, ఆ రకమైనటువంటి భారాన్ని, రకరకాలైన భారాన్ని ఈ సాతాను మన మీద మోపుతాడు. అనుమానం పెద్ద భారం మాట మన దేశం. అవిశ్వాసము చేతనే ఇశ్రాయేలు ప్రజలు విశ్రాంతిలోనికి అవిశ్వాసం ఎంతటిదంటే ముందుకెళ్ళనే వదిమాట. అవిశ్వాసం అనేది బహు భయంకరమైనటువంటి భావం. అది మనం మోయలేమాట. దాన్ని యేసయ్య మీద విశ్వాసం ఉంచితే దాన్ని మనం తీసివేసుకోగలం. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసయ్య దగ్గరికి రానియకుండా వాడు ఏం చేస్తాడంటే మన మీద ఆత్మలు పెట్టేస్తాడు. అలా యేసయ్య దగ్గరికి రానియకుండా మనల్ని వాడు మనకు వాక్ శక్తి లేకుండా చేస్తాడు. ఇది చెప్పి మనం ముగించుకుందాం. యేసయ్య దగ్గర మనం యేసయ్య దగ్గర రానియకుండా వాక్ శక్తి లేకుండా చేస్తారు. మొట్టమొదటిగా ఆ వాక్ శక్తి ఉన్నవాడు ఎవరు? యేసయ్య కదా. యేసయ్య ప్రియులరా
యేసయ్య విజ్ఞాపన చేసి ఏం చేశాడంటే, ముందు రోమాపత్రిక చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయం ఎంత 30 మన పక్షమును విజ్ఞాపన శిక్ష విధించువాడెవడు, చనిపోయిన క్రీస్తు యేసే శిక్ష విధించువాడెవడు, ఎవడైనా ఉన్నాడా మనకి శిక్ష విధించడానికి? యేసయ్య నమ్మిన తర్వాత ఎవడైనా ఉన్నాడా? ఏమండి, ఎవడు లేడు మాట కదా. 31లో ఇట్లుండగా ఏమాందము, దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? విరోధులు లేరా? ఉన్నారు. మరి విరోధి ఎవడంటే అంటే పేరు చెప్పమని, విరోధి ఎవడంటే అది తెలియదు ప్రభు, అయితాం కదా. అంటే దేవుడు మన పక్షాన్ని ఉన్నప్పుడు విరోధంగా ఎవడు వచ్చినా కూడా ఇక ఉండడు మాట. కాబట్టి శిక్ష విధించేవాడు ఎవడు? విరోధం లేనప్పుడు ఎవడు శిక్ష విధిస్తాడు? సాతాను ఏమైనా శిక్ష విధించగలిగాడా? మరణం ఏదైనా శిక్ష విధించగలిగాడా? ఇవేమి ఇది శిక్ష విధించలేకపోయింది, ఎందుకంటే ప్రభు మన వైపు ఉన్నాడు కాబట్టి కదా. కాబట్టి ఆయన విజ్ఞాపన చేస్తూ ఉండగా మన కొరకు మనకు శిక్ష విధించేవాడు ఎవడిగా ఉండడు కదా. అంటే యేసయ్య యొక్క ప్రార్థన మన విరోధుల నుంచి ఏం చేస్తుంది? మనల్ని కాపాడు. యేసయ్య యొక్క విజ్ఞాపన మనకు విరోధులు లేకుండా చేసేస్తుంది. దేవునికి స్తోత్రం. అలాగే రెండవదిగా వాక్శక్తి అనుకోవడం లేదా? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ఆయన నోట నుండి వచ్చి ఖడ్గము చేత యుద్ధము చేస్తాను అన్నాడు కదా. 2వ అధ్యాయం 16వ వచనం. నా నోట నుండి వచ్చి ఖడ్గము చేత అని చెప్తున్నాడు. అలాగే ప్రియులరా, అంచె దినాల్లో అర్మగెద్దెన్ యుద్ధం టైంలో మన యేసయ్య ఏంటి ఆయనకు ఉన్నటువంటి ఖడ్గము చేత 19వ అధ్యాయం 15 జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలువెడలుచున్నది. ఏం చేయడానికట? జనములను కొట్టుటకై. జనములు అంటే సింపుల్ గా ఏమండి, ఎవరో టవల్ కట్టుకొని ఎవడో నేను ప్యాంట్ షర్ట్ వేసిపోయినాడు కాదు. వాళ్ళ గొప్ప గొప్ప అధికారులు మాట. ఈ వాక్యం ఇక్కడ రాయక ముందు యెషయా చెప్తాడు చూడండి. యెషయా గ్రంథం 30 27వ అధ్యాయం 1వ వచనం. ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గము పట్టుకొనును, తీవ్ర సర్పమైన మకరమును. అది కాదు అయితే చాలా సాధారణమైన మనుషులనే కాదు, ఎలాంటి ఖడ్గం పట్టుకుంటాడో చెప్తున్నాడు మరి. అలాంటి ఖడ్గం అని. అలాంటి ఖడ్గం అంటే ఏమన్నాడు? ప్రకటన 19:15 ప్రకారం మీరు చదివింది ఆపండి, చూడండి. ఇక్కడ ప్రకటన 19:15 ప్రకారం ఏం ఖడ్గం అన్నాడు? అది ప్రకటనలోకి వెళ్ళకండి, వినండి అంతే. నేను వెళ్ళమను.
నోట నుండి వచ్చే నోటి నుంచి వచ్చే వాడి అని ఖడ్గం. అంటే ఆ వాడి అని ఖడ్గం అంటే ఏంటని చెప్పాడు ఆ లైబ్రరీ 4:12 ప్రకారం. నేను 2 అంచెల వాడి అయినా ఖడ్గం అంటే దేవుని యొక్క వాక్, దేవుని మాట. తన మాట చేసి ఏం చేస్తాడు? సంహరిస్తాడు. అంటే మాటలు వదులుతుంటాడు అంతే వాళ్ళ మీద. అవే పెద్ద పెద్ద ఖడ్గాల్లాగా ఆయుధాల్లాగా వెళ్ళి వాళ్ళని ఖతం చేసి పారేస్తా ఉంటాయి. మనుషులైతే ఖడ్గాలు బాణాలు వదులుకోవాలి. ఇక ఆయన యుద్ధానికి దిగితే ఆయన అవసరమా? అసలు ఆ మాటలు వదిలినప్పుడు ఎట్లాంటి మాటలు వదులుతాడో ఎట్లా చెప్తాడు వాడి తర్వాత. కాబట్టి యేసయ్య మనకు శిక్ష రాకుండాట్లుగా సంపూర్ణంగా రక్షించడం కొరకై ఆయన మొదట ప్రార్థన చేస్తున్నాడు. రెండవది ఏం చేస్తాడు? తన పదునైన మాటలను విడిచిపెడతాడు ఆయుధాలుగా. అలాగే మనం కూడా ప్రార్థన చెయ్యాలి. అలాగే మనం దేవుని మాటలు, దేవుడు శత్రువుల మీద ఉపయోగించాల్సినటువంటి మాటలను మనం బైబిల్లో దాచిపెట్టారు. వాటిని మనం ఉపయోగిస్తూ ఉండాలి. మరి శత్రువు మీద ఉపయోగించాల్సినటువంటి మాటలు ఏంటి చెప్పండి? ఏదైనా 1-2 చెప్పండి. నోట్ల మాట రావట్లేదు. మీరు ఎప్పుడైనా చెప్తే కదా సార్, అంటే బైబిల్ ఉంది మీ దగ్గర, ఎగ్జామ్ చెప్తారు. అపవాదిని ఎదిరించని వాడి మీ యొద్ద నుండి ఇప్పుడు మాట ఎదిరించాలంటే ఏం చెయ్యాలి? యాకోబు మన కుస్తీ పట్టాలా? మన మాటలు విడిచిపెట్టాలి. ఏం మాటలు విడిచిపెట్టాలి? దేవుని వాక్కు, బైబిల్లో ఉన్న మాటలను మనం వాడి మీద ప్రయోగించాలి. అప్పుడు వాడిని మనం ఎదిరించాలి. అవి ఏం మాటలు మనం ప్రయోగించాలి వాడి మీద? ఏ మాటలు దేవుడి మీద ప్రయోగించకూడదు? తమ సనుగుండు చేత ఇశ్రాయేలు ప్రజలు ఏమైపోయారు? చచ్చారు కదా. అంటే ఏమి సనుగుండు సనిగారు? చెప్పండి ఒకటి వినపడి నాకు చెవుడు ఉంది మధ్య. చూసారా? అనుకోండి అలాగే అంటారు, అనుకోండి అలాగే. ఆహారం కొడుకంటే ఏమన్నాడు? ప్రభు ఆహారం అనేసి అంటే చంపేశాడా? అదొకటి. ఒకటి వస్తున్నాయి. దేవుడు ఈ అరణ్యములో ఆహారమును సిద్ధపరచగలడా? అరణ్యములో మమ్మల్ని చంపుటకేనా? ఐగుప్తులో సమాధులు లేవా? ఇవన్నీ ఏంటి? దేవుని మీద విడిచిపెట్టే ఆయుధాలు. సాతాను నోటిని అలాగూ వాడు. అప్పుడు రివర్స్ లో ఏం చెయ్యాలి మనం? దేవుడి వైపుకి వచ్చేసి అంటే అప్పుడు ఏమన్నాను? ఓరి సైతానా, మేము చచ్చుటక ఈ సంఘానికి తీసుకొచ్చి, ఓరి సైతానా మా కడుపు మీద కొట్టుదావా సైతానా అని అనమాట. మరేమన్నా సెపరేట్ అండి. కొన్ని యేసయ్య అన్నాడా లేదా? యేసయ్య కొండ మీద యేసయ్య సైతాన్తో అన్నాడా లేదు? మీరు ఆళ్ళని రొట్టెలుగా చేసుకుని తిని అంటే యేసయ్య ఏమన్నాడు? పొడిచినట్టు అయింది మాట సైతాన్. వాక్యంతో పొడుస్తావా? నేను వాక్యంతో పొడుస్తానని చెప్పి వాడేమన్నాడు? అయితే దూతలు అయితే కొట్టుకోవటం దూకి అంట. ఆయన యేసయ్య ఏం చేశాడు? సత్యమని కేడు మాట పెట్టి ఏం చేయమన్నాడు? నీ ప్రభు అయిన యెహోవాను శోధించమని ఒక కేడు ఆడు పెట్టి వాడు పొడుద్దామని కేడు ఆడు. ఆ తర్వాత అన్ని ఏంటంటే
దేవుణ్ణి ఆరాధించాలి అని. ఇక వాడికి ఏమైంది? ఎడపేడ పొందుతున్నట్టుగా అయిపోయింది. వాటి ఆడుకొడుతుంటే ఏసయ్య షీల్డ్ చేయడం అంటే పెట్టేస్తా ఉన్నాడు. వాడికి దెబ్బ తగ్గుతా 3 పోట్లు వేసాడు. ఒకటి గుండెలో, ఒకటేమో పొట్టలో, ఒకటేమో గొంతులో దిగిపోయి ఉంటాయి. ఇక మాట్లాడదామంటే నోరు రావట్లేదు. గొంతులో దిగిపోయింది, గుండెలో దిగిపోయింది, ఆయాసం వచ్చేస్తాం. అలా వాణి మీద మనం ఎలాంటి మాటలు ప్రయోగించాలో కూడా మనకు రాజు పెట్టాడు. మన పరిస్థితులను బట్టి, మన ఆధ్యాత్మికమైన స్థితిగతులను బట్టి మన ఆ మాటలను, ఆ వాగ్దానాలు ప్రయోగించాలి. అంటే వాడు అట్నుంచి మన మీద ఏం ప్రయోగిస్తున్నాడో దానికి అనుకూలంగా ప్రయోగం. ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినము అనేసి అంటే అప్పుడు యేసయ్య ఇంకొక మాట అంటే బాగుంటుందా? మనుషుడు రొట్టె వల్ల కాదు, దేవుని నోటి నుంచి వచ్చే మాట వల్ల బ్రతుకున్నాం అని అనకుండా అప్పుడు ఇంకొక మాట అన్నాడు, మనుషుడు రొట్టె వల్ల కాదు, మంచి నీళ్ళ వల్ల కూడా బతకగలడు అని అన్నట్టు. దేనిపోని మాట అనేది. కాబట్టి యేసయ్య నోట వచ్చేటువంటి మాటలు వచ్చేది ఏం చేస్తా ఉంటాడట? అవతల వారిని చంపేస్తా ఉంటాడు. జనములను పుట్టుటకై నోటిలో నుంచి యేసయ్య కీడు మాటలు పలుకుతాడు, శాప వచనాలు పలుకుతా ఉంటాడు. అంతే, వాళ్ళందరూ చెదిరిపోతారు, చనిపోతారు. చాలా ఆర్మీకి దేవునికి స్తోత్రం. అలాగే అదే వాక్శక్తి దేవుడు మనకు ఇచ్చాడు. పరిశుద్ధాత్మ అభిషేకం పొందినప్పుడు శిష్యులకి వాక్శక్తి అనేది వచ్చేది. వాక్శక్తి, ఆ వాక్శక్తిని వాళ్ళు ఉపయోగించగానే సైతాను చచ్చాడు, వాడి దూతలు చచ్చారు. ఇక అక్కడ ఉండలేక పారిపోయాడు. మరి రక్షించబడ్డారు. శారీరకమైన రక్షణ, ఆత్మ సంబంధమైన రక్షణ వారికి కలిగి ఇక్కడ మనకి ఏ పరిస్థితులు కలుగుతున్నాయో ఆ పరిస్థితులు బట్టి మనము తిరిగి మన వచనాలను మనం చెప్తా ఉండాలి. ప్రార్థనలో మనకు ప్రతికూలంగా ఏ పరిస్థితులు ఉన్నాయో దానికి అనుకూలమైన దానికి సంబంధించిన మాటలను మనం పలుకుతా ఉండాలి. అప్పుడు ఏం చేసినట్టున్నాను? వాడి మీద మనం యుద్ధం చేసి మనకు సంపూర్ణ రక్షణ మనం పొందుతాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రార్థనలో మనం పోరాడుతున్నాడు. అలాగే ప్రార్థన అనే ఆయుధాన్ని ఉపయోగించుకుంటున్నాడు. అలాగే వాక్ అనే ఆయుధాన్ని, దేవుని వాక్ అనే ఆయుధాన్ని ఉపయోగించుకుంటున్నాడు. సాతాను దేవుని ఎందుకు రానియకుండా చేస్తాడు. దేవుని ఎందుకు రానియకుండా చేస్తాడు. ఆ రానియకుండా చేసే దాంట్లో రకరకాల భారాలు పెట్టి రాని, వివాదాలు పెట్టి రాని, కుటుంబ ప్రార్థన అప్పుడే వివాదం మొదలెడుతుంది. గంట ముందు శని వివాదం స్టార్ట్ అయిపోతున్నాయి. కుటుంబ ప్రార్థన ఉన్నది కాబట్టి ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని ఉండాలి. భర్త ఏమైనా అనేసాడు కోపం సరేలేంటే తర్వాత ప్రార్థన అనేసి ఒక గంట పోయి ప్రార్థన చేసుకున్నట్టు వస్తాడు కదా, అంతేలేండి అని ఈమె మొదలెట్టింది అనుకోండి. ఇక్కడ మాటల యుద్ధం తయారవుతూ ఉంటది. కుటుంబ ప్రార్థన తర్వాత రెడీ కాదు. మనలో మనకు వివాదాలు వచ్చేసాయి అనుకోండి, ఇక అంతే ప్రార్థన అయిపోయింది. వివాదం అవుతుందేమో, వివాదం అయితే ప్రార్థన మానేస్తారేమో, మనం ఏం చెయ్యాలి? వివాదానికి తోడు లేకుండా. ఒకవేళ వివాదం అయిందంటే
ప్రార్థన మానుకున్నట్లుగా వివాదాన్ని కొనసాగించుకోకూడదు, దాన్ని పరిష్కరించేసుకోవాలి. అలా కొనసాగించుకున్నారు ఇశ్రాయేలు, అలా కొనసాగించాడు పోరాడు. కాబట్టి వాళ్ళు రాలే, గర్వం బట్టి వస్తీ రాలేకపోయి మనుషులు మధ్యకి రావడం, ఏసీ వద్దకే రావడం అనుకో, మనలో ఇంకా ఏదైనా ఏంటి ఒక పాపం ఉన్నదని, ఏదైనా దేవుని దృష్టికి దోషం ఉన్నదని మనకి తెలిసినట్లయితే దాన్ని కూడా మనం విడిచిపెట్టడం దేవుని యొద్దకు రావడం. అది విడిచిపెట్టకుండా మనం వచ్చామనుకోండి, అప్పుడు కూడా దేవుని యొద్దకు మనం వచ్చినట్లు కాదు. దేవుని యొద్దకు రావడం, భారాలను విడిచిపెట్టేసుకోవాలి. దాని బాధంతో రాలేదు. వివాదాలను మనం పరిష్కరించేసుకోవాలి. మనకున్న సందేహాలను నివృత్తి చేసేసుకోవాలి. ఇలాంటి వాడు, అలాగే పాపం, ఇలాంటి వాడు దేవుని దగ్గరకు వస్తారు. యేసయ్య పరలోకంలో ప్రార్థన చేస్తుంటాడు, మనం భూమి మీద ప్రార్థన చేస్తాం. ఇద్దరి ప్రార్థనలు వలన మనకు సంపూర్ణ రక్షణ, సైతానికి సంపూర్ణ నాశనం. ఆయన పరలోకంలో వచ్చి ఒక మాట వదులుతాడు, భూలోకంలో మనం ఒక మాట వదులుతాం. ఈ రెండు మాటల చేత యేసయ్య ఏం చేస్తాడు అన్నాడు, మీరిద్దరు కూడి భూలోకంలో దేన్ని బంధిస్తారో బంధింపబడు, మీరు వేటిని విప్పుతారో విప్పబడు అని అంటారు కదా. అక్కడ యేసయ్య రెడీగా ఉన్నాడో లేదో బంధించడానికి, దేవుడు రెడీగా ఉన్నాడు బంధిద్దామని. ఇక్కడ మనం బంధించాడు మాట. ఇక్కడ బంధించాలంటే మనం గొడవ వేసుకోవాలా? అప్పుడు సైతాన్ని మనల్ని బంధిస్తాడు కదా. ఇద్దరు కూడి బంధిస్తే అన్నాడు, ఇద్దరు కూడి ప్రార్థన చేస్తే అన్నాడు, ఇద్దరు ఏకీవించి ప్రార్థన చేస్తే అక్కడ బంధించబడతాయి. అందుకోసం నీకు విరోధంగా నీ సహోదరుడు ఎవడైనా మాట్లాడితే, తప్పు చేస్తే వెళ్ళి కలుసుకో, వచ్చేసేయి, ఇద్దరు కలిసి వచ్చేయి, వాళ్ళని బంధించండి అని చెప్పి. కాబట్టి ఏదైనా వివాదం ఉంటే పరిష్కరించేసుకొని మన ప్రార్థన కూడుకుంటే, మనం చేసే ప్రార్థన బట్టి, పరలోకంలో యేసయ్య కూడా చేసే ప్రార్థన బట్టి బంధిస్తాడు, సాతాన్ని బంధించేస్తాడు. దేవునికి స్తోత్రాలు. పరలోకం నుంచి ఆయన మాటలు వస్తాయి. దావీదు ప్రార్థన చేస్తుండగా దేవుడు పరలోకం నుంచి ఏం పంపాడట? ఉరుములు, మెరుపులు, అగ్ని బాణములు దేవుడు పరలోకం నుంచి పంపాడట. అవన్నీ శత్రువులు దయం చేశాయట. అంటే నిజంగా అక్కడ బాణాలు వేసాడనా? కాదు కదా. దేవుడు మాటలు పలుకుతా ఉంటే మనం అలా అవే మాట. ఆయన ఏం ప్రార్థన చేస్తున్నాడు, మనం అదే ప్రార్థన మనం చేస్తా ఉండాలి. ఆయన ఏం ప్రార్థన చేయమని చెప్పాడు ఆ ప్రార్థన చేస్తారు. మనుషులందరి కొరకు, రాజుల కొరకు ప్రార్థన చేయండి అని అన్నాడు. దాని కొరకు మనం ప్రార్థన చేయాలి. అలాగే ప్రియులారా, మనం చేసినప్పుడు ఆయన మనం పూర్ణంగా రక్షించటకు శక్తివంతుడు అయిపోతాడు, లేకపోతే బలహీనుడైపోతాడు. శక్తివంతుడని పేరే కానీ రక్షించలేకపోయాడంటే బలహీనుడు అయిపోయినట్టే కదా. ఆయన వైపు నుంచి శక్తివంతుడే, కానీ మనల్ని బట్టి ఆయన శక్తి లేకపోయింది అన్నట్టు ఉంటుంది. కాబట్టి దుష్టుడు యేసయ్య వైపు నుంచి ఏం చేయలేదు, మన వైపు నుంచి వాడు ఏదైనా చెయ్యడా. ఆ కారణం చేత మనం కూడా ఇదేమో శ్రద్ధ వహించి ప్రార్థన పొందుకుందాం. దేవుడు మనకు సహాయం చేయను గాక.
ప్రార్థన చేద్దాం. కానీ మూసుకోండి. స్తోత్రం, హల్లెలూయా. అందరూ ఇంతవరకు కూర్చున్నాం కాబట్టి ఒకసారి లేచి నిలబడదాం. లేచి నిలబడి ఆకాశము తోటి చేతులెత్తి